యేసుక్రీస్తునామములో అందరికీ హృదయపూర్వక వందనములు. ప్రత్యేకమైన సమయంలో ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో మీ ముందుకు వచ్చినాను. దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించుకున్న వాగ్దానము 2 కొరింథీయులు 13వ అధ్యాయము 11వ వచనము. ప్రేమ సమాధానములకు కర్తయగు దేవుడు మీకు తోడైయుండును. హల్లెలూయా. ఈ వాగ్దానం ద్వారా మనకు విజయం కలుగునుగాక. ఈ వాగ్దానం ద్వారా మనం ఆశీర్వదించబడునుగాక. ఆమేన్. ఎప్పుడైతే ఇచ్చిన వాగ్దానం పట్ల అడుగుతామో అడిగిన సమస్తాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ఎందుకంటే దేవుడు ప్రతి ఒక్క వాగ్దానానికి మనల్ని వారసుడిగా చేసేసాడు. ఎలాగా? నజరుడైన యేసుక్రీస్తు ద్వారా. మనం ఎప్పుడైతే నజరుడైన యేసుక్రీస్తుని విశ్వసించున్నామో ప్రతిదానికి మనము అర్హులుగా మనము మారిపోయి ఉన్నాము. ప్రతి విషయం పైన అధికారం మనము పొందుకుని ఉన్నాము. ఎందుకంటే సమస్తం మీద అధికారం కలిగిన వాడు, సమస్తాన్ని జయించినవాడు నజరుడైన యేసుక్రీస్తు. ఆయన విశ్వసించడం ద్వారా ప్రతిదాని మీద మనము జయించగలిగే సామర్థ్యాన్ని, శక్తిని మనము పొందుకుని ఉన్నాము. కాబట్టి ఏ విషయం మందు నువ్వు భయపడడానికి వీలు లేదు. ఏ విషయం నీ జీవితంలో నేను చేయలేను అనుకోవడానికి వీలు లేదు. ఎందుకంటే నువ్వు సమస్తాన్ని జయించగలవు, సమస్తాన్ని నువ్వు చేయగలవు. ఎందుకంటే సమస్తాన్ని జయించిన క్రీస్తు నీకు తోడై ఉన్నాడు, నీలో ఉన్నాడు, నీకు సహాయం చేస్తాడు. కాబట్టి లోకపరమైన ఆలోచనలు కాకుండా నువ్వు చేసే ప్రతి పని ఎప్పుడైతే దేవుని యందు ప్రార్థించి నువ్వు మొదలు పెడతావో, దేవుని యందు ప్రార్థించి నువ్వు ముందుకు వెళ్తావో ప్రతి దాంట్లో నువ్వు ఆశీర్వదించబడతావు. దేవుడు మనల్ని ఆశీర్వాదానికి వారసులుగా మనల్ని చేస్తున్నాడు. కానీ మనల్ని ఏ విషయంలో బలహీనంగా కానీ ఏ విషయంలో తృణీకరించే విధంగా కానీ దేవుడు మనల్ని చేయలేదు. కాబట్టి మనం ఏమై ఉన్నామో మనం గ్రహించుకుని ఎప్పుడైతే ముందుకు వెళతామో ముందుకు వెళ్ళే ప్రతి ఒక్క విషయంలో దేవుడు మనకు విజయాన్ని కలగజేస్తాడు. ఎందుకంటే మనము సాగిపోవాలి. ఎలాగంటే ముందుకు వెళుతూనే ఉండాలి. విజయం వెనక విజయం, విజయం వెనక విజయం, విజయం వెనక విజయం. ప్రతి విషయంలో దేవుడు మనకు విజయాన్ని ఇస్తూనే ఉంటాడు. లోకం వైపు అంటే నీకు కలిగే బాధ వైపు కానీ, నీకు కలిగిన నిందల వైపు కానీ, నీకు కలిగిన నష్టం వైపు కానీ నువ్వు చూసి అక్కడ ఆగిపోవడానికి వీలు లేదు. క్రీస్తు వైపు చూడాలి. నీకు ఏ విషయం నీ జీవితంలో ఏదైతే జరిగిందో, ఏదైనా ఆ జరిగిన విషయంలో నీకు ఇబ్బంది కలిగిందో ఆ విషయం దగ్గర నువ్వు స్ట్రక్ అయిపోకుండా నీకు కలిగిన సామర్థ్యాన్ని ఆ పరిస్థితిని పట్టుకుని వాగ్దాన పూర్వకంగా నువ్వు ఎప్పుడైతే ప్రార్థిస్తావో ప్రేమ సమాధానం కర్తయ్య దేవుడు నాకు తోడై ఉన్నాడు అని ఎప్పుడైతే వాగ్దానం పట్టుకుని నువ్వు ప్రార్థిస్తావో దేవుడు అనేకమైన ఆయుధాలను మనకి ఇచ్చున్నాడు. అంటే వాగ్దానాలు. ప్రతి విషయం మీద జయించగల శక్తిని, సామర్థ్యాన్ని కలిగిన వాగ్దానాలు మనకి దేవుడు అనేకమైన ఇచ్చున్నాడు. ఆ వాగ్దానాలను బట్టి దేవా ఇదిగోదండి ఈ వాగ్దానం ఇచ్చున్నావు, ఇది నా కొరకు నువ్వు చేయి నేను ఎప్పుడైతే విశ్వసించి అడుగుతావో దేవుడు నువ్వు అడిగిన దానికన్నా ఊహించిన దానికన్నా అత్యధికమైన కార్యాలు నీ జీవితంలో చేస్తాడు. కాబట్టి విశ్వసించి ప్రార్థిద్దాము. సమస్తాన్ని మనము పొందుకుందాము. ప్రార్థించుకుందామా? మహాప్రేమ గల నీకే వందనాలు స్తుతులు చెల్లించుకున్నాం తండ్రి. ఇచ్చిన వాగ్దానం బట్టి నీకే కోట్ల స్తుతులు చెల్లించుకున్నాం దేవా. ప్రతి ప్రయాణంలో మీరే తోడే నడిపించిందండి. ఎవరెవరికి ఏ సహాయాలు కావాలి మాకైతే సమస్తం తెలియదు కదా, నువ్వు సమస్తం తెలుస్తున్నాడు తండ్రి. కావాల్సిన ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్క సహాయం అందచేయండి. అప్పు ఐశ్వర్యంగా మారుగాక, అనారోగ్యం ఆరోగ్యం మారుగాక. ఎవరికి ఏ సహాయం కావాలంటే ఆ సహాయాన్ని అందచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ హృదయపూర్వక వందనములు.